హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి కొత్త కవర్తో పట్టుకొని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో రీసెంట్గా అయితే నేను మలబార్లో కాయిన్స్ అయితే కొనుక్కున్నానండి. డైరెక్ట్గా స్టోర్కి అయితే వెళ్ళి కొనుక్కున్నాను. ప్రజెంట్ చూసుకుంటే లాస్ట్ 1 వీక్ నుంచి గోల్డ్ రేట్ తగ్గుతుంది కదా, సో దానికోసమే కొంచెం తగ్గింది కదా, నా దగ్గర కొంత అమౌంట్ అయితే ఉంది. 1 lakh వరకు ఇలా ఉండేది. సో ఒకేసారి ఇన్వెస్ట్మెంట్గా పనికొస్తుందని అయితే నేను గోల్డ్ కాయిన్స్ అయితే తీసేసుకున్నానండి. ఎందుకు గోల్డ్ కాయిన్స్ అంటే, మనం ఆ 1 lakh ఏదైనా ఆర్నమెంట్ కొనుక్కోవాలనుకుంటే దానికి విఏ ఛార్జెస్ 15% వరకు పడుతున్నాయి. అదేవిధంగా జిఎస్టీ 3%, దగ్గర దగ్గర ఒక 18% వరకు దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడుతున్నాయి. సో అలా కాకుండా ఇలా కాయిన్స్ తీసుకుంటే నాకు తక్కువ విఏ ఛార్జెస్తో అయితే నేను తీసుకున్నానండి. జిఎస్టీ 3% ఎలాగైనా పే చేసుకోవాలి, కానీ విఏ ఛార్జెస్ వచ్చేసి 0.5%తో అయితే నేను మలబార్లో తీసుకున్నాను. ఎన్ని గ్రామ్స్ కొన్నానో అదంతా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో నేను తీసుకున్నది వచ్చేసి మా Feb 2 అండి. సో ఆ Feb 2లో కూడా మార్నింగ్ నుంచి రేట్ ఎలా చేంజ్ అయింది అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి వెళ్ళి నా ఛానల్ విజిట్ చేసి ఏవైనా వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంక మరింత బూస్టప్గా ఉండి నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడతాయి. సో నేను తీసుకున్నది వచ్చేసి 8 grams గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకున్నానండి. 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ తీసుకున్నాను. 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ అయినా 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ అయినా మనకి ఒకే విధంగా ఉంటుంది. అంటే గోల్డ్ ఏ విధంగా అయినా పెరగవచ్చు కదా. సో నేను 22 తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా దగ్గర 1 lakh రూపీస్ ఇలా ఉండేవండి. ఎక్స్ట్రాగా కొంత అమౌంట్ అయితే వేసుకొని ఇలా 8 grams అయితే తీసుకున్నాను. 4 grams, 2 grams, 2 grams. ఎందుకంటే 8 grams కాయిన్ అక్కడ లేదు అవైలబిలిటీగా. సో అందుకే 4, 2, 2 కాయిన్స్ అయితే తీసుకున్నానండి. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు విఏ ఛార్జెస్ ఎంత పడ్డాయి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది వచ్చేసి నేను నైట్ 7 o'clock అయితే పేమెంట్ చేసామండి. కానీ మాకు తెలిసిన ఒక అన్నయ్య అయితే మలబార్లో ఉన్నారు. అంటే మాకు రిలేటివ్స్ అయితే కాదు, కానీ మలబార్లో పనిచేయడం వల్ల మేము ప్రతిసారి అయితే ఎక్కువ మలబార్లోనే కొనుక్కుంటాం కాబట్టి అక్కడ తెలిసిన అన్నయ్య ఉంటే మేము చెప్పాము ఇలా కావాలన్నప్పుడు మేము అమౌంట్ అయితే పే చేసామండి. సో అన్నయ్య అయితే ఇవి తీసుకున్నారు. సో తీసుకొని మాకైతే నెక్స్ట్ డే మేము వెళ్ళి తీసుకున్నాము. సో ఇదైతే నైట్ పేమెంట్ అయితే జరిగిందండి. 7 o'clock ఇలాగా వీటిని అయితే తీసుకున్నాము. సో దీనిది ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు చూపిస్తాను. సో నిన్న Feb 2లో చూసుకుంటే ఫస్ట్ మార్నింగ్ 10 o'clock అయితే రేట్ మారుతుంది కదా, అప్పుడు వచ్చేసి 13,890 రూపీస్ అండి. ఫస్ట్ చూసుకుంటే 10 o'clockకి. దాని తర్వాత 1 o'clock చూసుకుంటే 22 క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ 13,890 ఉంటే 24 క్యారెట్స్ వచ్చేసి 15,153 రూపీస్ అయితే ఉంది. నా ఆఫ్టర్నూన్ వచ్చేసి 13,490 రూపీస్లో చూసుకుంటే ఆఫ్టర్నూన్ 24 క్యారెట్స్ వచ్చేసి 14,175 రూపీస్ అయితే బాగా తగ్గిందండి. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock చూసుకుంటే 13,740 రూపీస్ అయితే పెరిగింది. కొంచెం 250 రూపీస్ అయితే పెరిగింది. ఇది కూడా 14,180 రూపీస్ అంత పెరిగింది అనుకుంటానండి. ఇది ఖచ్చితంగా ఇది నేను చూడలేదు అప్పుడు. నెక్స్ట్ నైట్కి వచ్చేసి 7 o'clockకి 14,040 రూపీస్ అయితే పెరిగిపోయింది ఒకేసారి. ఇది వచ్చేసి 15,316 రూపీస్ అయితే పెరిగింది. సో మనకి నిన్న Feb 2 చూసుకుంటే 4 times అనేది గోల్డ్ రేట్ చేంజ్ అయిందండి. సో నేనైతే ఆఫ్టర్నూన్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అన్నయ్య ఏమో బయట ఉండడం వల్ల, మార్కెటింగ్ పని వల్ల బయట ఉన్నాను, సో అవ్వదు అనేసరికి ఈవినింగ్ 13,740 రూపీస్కి అయితే మేము పేమెంట్ అయితే చేసేసాము. కానీ లాస్ట్కి బిల్లింగ్ పడింది వచ్చేసి 14,040 రూపీస్కి. అంటే దగ్గరగా మనం చూసుకుంటే 300 రూపీస్ పెరిగిందండి. సో నేను 13,490 రూపీస్తో తీసుకుందాం అనుకున్నాను కదా. సో అది చూసుకుంటే నాకు దగ్గర ఒక 600 రూపీస్ అయితే పెరిగినట్టే. సో నాకు 600 కంటే నేను 8 grams తీసుకున్నాను అన్నాను కదా.
సో ఈ 600కి నాకు 4800 ఎక్స్ట్రాగా పే చేశాను. అదేవిధంగా నేను దీనికి జిఎస్టీ ఎక్స్ట్రాగా పే చేశాను. అదేవిధంగా సో టోటల్గా నేను ఇంత అయితే ఎక్స్ట్రా పే చేశానండి. 4968 రూపీస్ అయితే నేను ఆఫ్టర్నూన్ తీసుకోకపోవడం వల్ల పే చేశాను. సో నేను మార్నింగ్ ఒకవేళ తీసుకున్నట్టయితే నాకు విఏ ఛార్జెస్ వచ్చేసి 0.5% వేశారండి. అన్నయ్యకి కన్సెషన్ ద్వారా నాకు చాలా వరకు అయితే తగ్గాయి. జిఎస్టీ ఖచ్చితంగా 3% పే చేయాలి కదా. నేను ఒకవేళ 8 గ్రామ్స్ అనేది నేను మార్నింగే తీసుకున్నట్టయితే 13,890 రూపీస్ ఇంటూ 8 గ్రామ్స్ చూసుకుంటే 1,11,120 రూపీస్ ప్లస్ జిఎస్టీ అండ్ విఏ ఛార్జెస్ చూసుకుంటే 1,15,009 రూపీస్ అండి. అదే నేను ఆఫ్టర్నూన్ కనుక తీసుకుంటే 13,490 రూపీస్ కదా. 13,490 ఇంటూ 8 చూసుకుంటే 1,07,920 రూపీస్. దానికి 3.5% వి అండ్ జిఎస్టీ వేసుకుంటే 1,11,697 రూపీస్. అదే నేను ఈవినింగ్ కనుక తీసుకుంటే 13,740 రూపీస్ ఇంటూ 8 చేస్తే 1,09,920 రూపీస్. అదేవిధంగా విఏ ప్లస్ జిఎస్టీ కలిపితే 1,13,767 రూపీస్. సో నేను వచ్చేసి 14,000తో పే చేశాను కదా. సో కాస్ట్ వచ్చేసి 14,000తో చూసుకుంటే నేను బిల్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంతెంత పడింది అనేది. సో ఇదైతే మేము అర్జెంట్గా తీసుకున్నామండి. ఇంకా గోల్డ్ కాస్ట్ తగ్గుతుందనే అన్నారు, కానీ ఎందుకో అయినా ఇప్పుడు పర్పస్ కాదు కదా అన్నట్టు మేము తీసుకున్నామండి. సో నేను కొనుక్కునే టైంలో చూడండి 2 to 26, 21 అంటే 7 o'clock అనుకోండి, సారీ 9 o'clock అండి తీసుకున్నది. గోల్డ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ చూపించారు కదా 24 క్యారెట్స్ వచ్చేసి 15,316 రూపీస్. అలానే 22 క్యారెట్స్ వచ్చేసి 14,040 రూపీస్. 18 క్యారెట్స్ వచ్చేసి 11,487 రూపీస్. సిల్వర్ కాస్ట్ వచ్చేసి 273 రూపీస్. సో నేను కొనుక్కున్నది వచ్చేసి 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అన్నాను కదా. 8 గ్రామ్స్ కాయిన్ అనేది లేదన్నందుకు మేము ఇలా 4 గ్రామ్స్ 2 గ్రామ్స్ 2 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. సో గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ అంతా సేమ్ కాబట్టి 422. కాస్ట్ కూడా ఇక్కడ ఇచ్చాడు 14,040 రూపీస్. విఏ ఛార్జెస్ అయితే యాక్చువల్గా 2.50% అయితే ఛార్జ్ చేస్తున్నారండి ఇలా 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ పైన. సో నాకు ఒకవేళ నేను 2.50% చూసుకుంటే 4 గ్రామ్స్కి విఏ ఛార్జెస్ వచ్చేసి 1,404 రూపీస్ పడుతుంది. 2 గ్రామ్స్కి వచ్చేసి 702 రూపీస్ పడుతుంది. ఇంకో 2 గ్రామ్స్కి వచ్చేసి 702 రూపీస్. టోటల్గా విఏ ఛార్జెస్ అయితే ఇంత పడుతున్నాయండి. కానీ నాకు డిస్కౌంట్గా వచ్చింది అన్నాను కదా, అందుకు అన్నీ వచ్చేసి 0.5% అయితే మాకు విఏ ఛార్జెస్ దగ్గర 2% విఏ ఛార్జెస్ అయితే తగ్గించారండి. సో ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత విఏ ఛార్జెస్ వచ్చేసి 4 గ్రామ్స్కి 280 రూపీస్ పడ్డాయి. అలానే ఈ 2 గ్రామ్స్కి కలిపి కూడా 140 పడింది. అంటే మొత్తం 280 ప్లస్ 280 అంటే 560 రూపీస్. సో నాకు విఏ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా 560 రూపీసే పడిందండి. నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను కొన్ని షోరూమ్స్లో విజిట్ చేసి తెలుసుకుంటే లలితాలో వచ్చేసి 1.5% ఛార్జ్ చేస్తే ఖజానాలో వచ్చేసి 2.5% అన్నారండి. ఇంకా బీమాలో అయితే 8% వరకు ఛార్జ్ చేస్తున్నట్టు చూపించారు. ఆన్లైన్ బీమా కాయిన్ కూడా నేను చూశానండి కొందామని, అప్పుడు 8% అయితే ఛార్జ్ చేస్తున్నట్టు చూపించారు. అలాగే ఎజియోలో కూడా ఆఫర్స్ అయితే ప్రెసెంట్ ఏమీ లేవండి. సో నేను అందుకే వెంటనే ఇలాగ డైరెక్ట్గా జిఎస్టీయే పే చేయాలి కదా, ఈ విఏ ఛార్జెస్ మహా అయితే 2% 3% ఇలా వేస్తారు అన్నట్టే నేను వెంటనే ఆన్లైన్లో కాకుండా ఇలా ఆఫ్లైన్లో స్టోర్లోనే తీసేసుకున్నానండి. సో టోటల్ అమౌంట్ వచ్చేసి గ్రాస్ వెయిట్కి 1,15,120 రూపీస్ 128 రూపీస్ అయితే అయ్యిందండి. నాకు డిస్కౌంట్లో వచ్చేసి 2,246 రూపీస్ డిస్కౌంట్లో పోయింది. సో మా 1,12,881 రూపీస్ విఏ ప్లస్ ఇది కలిపితే, నెక్స్ట్ జిఎస్టీస్ రెండు కలిపితే 1,693 ప్లస్ 1,693 ఇంటూ 2 3,386 అయిందండి. అదేవిధంగా నాకు విఏ ఛార్జెస్ వచ్చేసి 280 ప్లస్ 280
టోటల్ విఏ ప్లస్ జిఎస్టీ వచ్చేసి 8 గ్రామ్స్కి 3946 రూపీస్ అయితే పే చేశాను. సో నాకు విఏ ఛార్జెస్ వచ్చేసి 0.5% అంటే చాలా తక్కువ అనిపించాయి. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 1,16,268 రూపీస్ అయితే పే చేశాను. ఇలా పే చేసి నేను 8 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి ఒక టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్. ఇది ఒక 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్. ఇది ఒక 4 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అండి. సో టోటల్గా ఈ 8 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఎలా తీసుకున్నాను అనేదంటే నేను నా దగ్గర లంసమ్ అమౌంట్ అయితే ఉందండి. సో దాని ద్వారా దేని మీద ఇన్వెస్ట్ చేసిన అంత ఎక్కువ రిటర్న్స్ రావని, అదేవిధంగా ఆ మనీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో అది ఖర్చు చేసేస్తాము. సో అందుకోసం అన్నట్టు ఇదైతే తీసుకున్నానండి. నేను గోల్డ్ లాస్ట్ 1 వీక్ నుంచి గోల్డ్ అయితే బాగా తగ్గింది కదా గోల్డ్ రేటు. సో చాలా మంది అయితే క్వశ్చన్ వేయచ్చు 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ తీసుకొచ్చని. కానీ నేను పే చేసేటప్పుడు 24 కాస్ట్ వచ్చేసి 15,316 రూపీస్ ఇంటూ ఒకవేళ 8 గ్రామ్స్ తీసుకుంటే 1,22,000 వస్తుందండి. ప్లస్ 3.5% చేసుకుంటే 1,26,000. సో అంత మనీ ఆ టైంలో లేదు కాబట్టి ఎక్స్ట్రా 10,000 పెరుగుతున్నట్టే కదా. సో ఆ అమౌంట్ అంత లేదని చెప్పేసి నేను 14,000 40 ఇంటూ 8 1,12,000 ప్లస్ 3.5%తో 1,16,251 రూపీస్ అయితే పే చేసి అయితే అది తీసుకున్నానండి. సో ఇంకా చాలా మంది అయితే ఇంకా గోల్డ్ కాస్ట్ తగ్గుతుంది కదా ఎందుకు కొన్నారని అయితే నాకు తెలిసిన వాళ్ళు అడిగారు. సో తగ్గితే మహా అయితే ఒక 100-200 తగ్గుతుంది కానీ ఇప్పుడు తగ్గేటట్టు ఒకేసారి 800-900 అయితే ఇంకా తగ్గదని నేను అనుకుంటున్నానండి. సో అందుకోసమే అనేసి నేను తీసేసుకున్నాను. అయినా ఈ కాయిన్స్ అయితే ఇప్పటి కోసం కాదు కదా, ఇంకా ఫ్యూచర్ దానికోసం కాబట్టి మనకి ఫ్యూచర్లో ఎంతో కొంత అయితే పెరుగుతుంది కదా. ఈ రోజు కొనేసి రేపు అమ్మేసుకుందాం అంటే ఇది అవ్వదండి. సో మనం ఫ్యూచర్లో కొనుక్కోవాలి, ఫ్యూచర్లో ఉంచుకొని ఒకవేళ ఏదైనా అవసరం పట్టి అమ్మాలనుకున్నా, లేకపోతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కైనా ఇవి యూజ్ అవుతాయని అయితే ఇవి తీసుకున్నానండి. సో ఈ రోజు వీడియోలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా చెప్తాను. అదేవిధంగా చాలా మంది అయితే కమెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ అయితే వేశారండి. ఎలా సేవ్ చేసుకుంటూ కొనాలని కూడా అడిగారు. అదేవిధంగా మంత్లీ సేవింగ్ ఛాలెంజెస్ నేను ఇంతకు ముందు చేశాను కదా, దాని గురించి కూడా అడిగారు. నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్న పిల్లలు కదా ఉన్నారు, బేబీస్ ఉన్నారు. సో దానివల్ల నేను వీడియోస్ చేయడానికి అవ్వడం లేదు. నేను రాసుకుంటున్నాను కానీ చేసుకోలేకపోతున్నాను. నేను ఖచ్చితంగా ఫ్యూచర్ వీడియోస్లో డైలీ కాకపోయినా 2-3 డేస్కి ఒక్కొక్క వీడియో పెట్టడానికే ట్రై చేస్తానండి. సో ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా వీడియోకి లైక్ సింబల్ ఇవ్వండి. అదేవిధంగా హైప్ ఇస్తే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.